చూద్దాం. నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంటలో వైసీపీ మూకల అరాచకం సృష్టిస్తున్నాయి. వైసీపీ కార్యకర్తలు జలజీవన్ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. అనంతరం వాటిని వైసీపీ నేత జక్కరయ్య పొలానికి తరలించారు. జలజీవన్ శిలాఫలకం ఉన్న దగ్గర ₹1 కోటి పైగా విలువ చేసే ప్రభుత్వ భూమి ఉంది. దీన్ని కబ్జా చేసేందుకు వైసీపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు అని ఆరోపిస్తున్నారు. తీసుకొస్తే అందరూ వచ్చేస్తారు. వాళ్ళకి పగలగొట్టడానికి కేసులు పెట్టండి ఇల్లు కూడా పగలగొట్టుకుంటారు. నెల్లూరులో వస్తున్నారు కదా అందరూ వాళ్ళ కొట్టేసి పగలగొట్టేసి వాళ్ళ ప్లాట్లు వేసుకుని తెలియకుండా ఈ రోజు ఈ 2 రోజులు చేపిస్తాం. సరే వైసీపీ లీడర్లు జేసీబీలు కానీ ట్రాక్టర్లు కానీ ఈ లేఅవుట్ వేసిన వైసీపీ లీడర్లు ఈ లేఅవుట్ వేసింది వాళ్ళకి అడ్డంగా ఉందనే ఉద్దేశమో లేకపోతే తెలుగుదేశం వాళ్ళ మీద నెట్టాలనే దురుద్దేశమో స్థానిక మాజీ శాసనసభ్యుల వారి ఆదేశాల సారమో లేకపోతే ఇక్కడుండే వైసీపీ లీడర్లు చేసిన ఈ దురంకారం ఆ ఫైనాలను కూల్చి మరలా మా మీదకి తెలుగుదేశం వాళ్ళ కూటమి ప్రభుత్వం చూడండి ఈ అన్యాయం చూడండి అనే దాని మీద మా మీద నెట్టడం అన్ని వీడియోలు సహా అన్ని ఉన్నాయి. ప్రభుత్వ అధికారులు దాని మీద చర్యలు తీసుకుంటారు. ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే వెళ్ళింది. చర్యలు తీసుకుని నిజాన్ని నిర్ధారణ చేసి దీన్ని తొలగించి ఫైలాన్ని కూల్చిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాల్సిందే. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేష్ నడి తెలుసుకుందాం. మహేష్, నీలిమ నెల్లూరు జిల్లాలో ఒకవైపు కూటమి ప్రభుత్వం శాంతి భద్రతలకి కాపాడే ప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు వైసీపీ మూకలు వైసీపీ నేతలు మాత్రం శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు అడుగడుగునా కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ప్రధానంగా చూస్తే కావలి నియోజకవర్గంలో తుమ్మలపేట ప్రాంతంలో ఒక శిలాఫలకాన్ని ధ్వంసం చేయడం జరిగింది. వైసీపీ మూకలు అర్ధరాత్రి వేళ ఒక జేసీబీ ట్రాక్టర్లు తీసుకువెళ్లి ఆ శిలాఫలకాన్ని అంతా కూడా ధ్వంసం చేసి ఏదైతే డస్ట్ ఉందో అదంతా కూడా వాళ్ళ పొలాలకు జక్కరయ్య అనే ఒక వైసీపీ నేత పొలానికి తరలించారు. ప్రధానంగా వాళ్ళ ఉద్దేశం ఆ చుట్టూ కూడా అది మొత్తం దాదాపు ₹1 కోటి విలువ చేసే ప్రభుత్వ భూమిలో ఉంది. గతంలో ఈ ప్రభుత్వ భూమి అంతా కూడా కాజేయాలనే ప్రయత్నాలు జరిగాయి. ఆ చుట్టుపక్కలంతా కూడా వైసీపీ కుటుంబాలే ఉన్నాయి. వాళ్ళంతా కూడా ఆక్రమించడానికి కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ భూమిని కాపాడేందుకు విలువైనటువంటి ఆ భూమిని కాపాడేందుకు అధికారులు ఆ భూమి చుట్టూ కూడా ట్రెంచ్ కొట్టించడం జరిగింది. నిన్న దీంతో ఎలాగైనా ఆ భూమిని తమ కబ్జా చేసుకోవాలనే ప్రయత్నాల్లో భాగంగా ఆ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ఆ తర్వాత చుట్టూ ఉన్నటువంటి ట్రెంచ్ కూడా తొలగించడం జరిగింది. మొత్తం మీద ఈ కబ్జా అయితే జరిగింది. మరోవైపు శాంతి భద్రతలు విఘాతం కలిగించాలనే దురుద్దేశంతో ఇదంతా కూడా టీడీపీ వాళ్ళు చేస్తున్నారంటూ విష ప్రచారాలు సాగిస్తూ ఉన్నారు. దీనిపైన రెవెన్యూ సిబ్బంది ఇప్పటికే పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీస్ అధికారులు వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్లి విచారణ జరిపారు. మొత్తం మీద కావాలనే వైసీపీ వాళ్ళు ఈ భూమిని కబ్జా చేసేందుకు, మరోవైపు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకే ఈ అరాచకానికి పాల్పడారని చెప్పి ప్రాథమిక విచారణలో తేలినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే ట్రాక్టర్ ఏదైతే ఉపయోగించారో ట్రాక్టర్లు అలాగే జేసీబీని కూడా పోలీసులు ఆధీనంలో తీస్తున్నారు. మరోవైపు ఎవరైతే దీనికి పాల్పడ్డారో వైసీపీ నేతలు మూకలను కూడా అదుపులోకి తీసుకున్న ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మరి కాసేపట్లో కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే ఇంటి ఎదురుగా ధర్నా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎమ్మెల్యే కృష్ణారెడ్డిని అక్కడ మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ఇంటి ఎదురుగా ధర్నా చేయొద్దంటూ పోలీసులు వారించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తం మీద కావలి నియోజకవర్గంలో ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏ క్షణాన ఏం జరుగుతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి నెలకొని ఉంది. నీలిమ. థాంక్యూ మహేష్.